నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. రేవంత్ సర్కార్ అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతుంది. దీనిలో భాగంగానే డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలోనే వాళ్ళ ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ 2025 సదస్సుకు రావాలని ప్రధానిని ఆహ్వానించనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా సదస్సుకు ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు పలువురు మంత్రులు రేపు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి సీఎంలను ఆహ్వానించనున్నారు. అలాగే రాష్ట్రాల ఎంపీల బృందం ఢిల్లీలో సీఎం, కేంద్ర మంత్రులు, గవర్నర్లను ఆహ్వానించనున్నారు. మరి ఈ గ్లోబల్ సమ్మిట్పై కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. వీటిని కేవలం రాజకీయ విమర్శలుగానే భావించాలా? బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్లో వాస్తవం ఉందా? రేవంత్ దూకుడును ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లు అడ్డుకోలేకపోతున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత సునీల్ గారు మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. దీనికి అన్ని రాష్ట్రాల, భారతదేశంలోని మెజారిటీ రాష్ట్రాల అందరు సీఎంలు ఇన్వైట్ చేస్తాం. అదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా ఇన్వైట్ చేసి తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్కు మరి అంకురార్పణ జరుగుతుంది. ఒక రకంగా ఇది మన రాష్ట్రానికి శుభసూచకంగా భావించవచ్చా? తప్పకుండానండి లక్ష్మణ్ గారు. ఎందుకంటే ఈ గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాలలో ఉన్న ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో పెట్టుబడిదారుల పెట్టుబడిని మరియు టెక్నాలజీ, ముఖ్యంగా టెక్నాలజీని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని హైదరాబాదు, తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ పరిశ్రమలు స్థాపించడం, పెట్టుబడులు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఏదైతే ఒక చర్య తీసుకుని ముందడుగు వేస్తున్నది. 8-9 డేట్లలో వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని కండక్ట్ చేయడానికి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకటి ఏంటంటే ప్రయత్నాన్ని మనం ఎప్పుడు కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అనేక విధంగా చేసింది. కేటీఆర్ కూడా దోవాకు వేయండు. ఇక్కడ కూడా చాలా సార్లు ఇక్కడ కూడా అనేక రకాల మీటింగులు పెట్టి దేశీ పెట్టుబడిని, టెక్నాలజీని, కంపెనీస్ని ఆహ్వానించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున చేస్తున్నారు. చేయడంలో కారణం ఏంటంటే ఒకటి, హైదరాబాద్ ఇప్పుడు ఏమవుతున్నదంటే ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే కొంత పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. అన్ని దేశాలలో కూడా ఒక విధమైన టెన్షన్స్, ట్రంప్ పాలసీస్తోని ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు, ముఖ్యంగా అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులు, టెక్ కంపెనీస్ అన్నీ కూడా ఒక విధమైన అయోమయ పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు మనం ఏవైతే మన ఈ టారిఫ్స్, తర్వాత HB1 వీసాల మీద నియంత్రణ, అనేక రకాలుగా ఏవైతే అమెరికా ప్రభుత్వం ట్రంప్ చేస్తున్నాడో వాటితోనే అక్కడ అమెరికా టెక్ కంపెనీస్ కానీ, అమెరికా పెద్ద ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో అవి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి మధ్యన ఏం జరుగుతున్నదంటే ఆ కంపెనీస్లో చాలా మట్టుకు అవన్నీ కూడా హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేకపోతే ఇండియాలో ఉన్న పూణే, ఇప్పుడు ఇంకా కొత్తగా నోయిడా, కొత్త సిటీలలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం, ముంబాయి, ఇవన్నిటిలో కూడా పెట్టుబడి పెట్టడానికి చెన్నై కూడా ముందుకు వస్తున్నాయి. కాబట్టి అయితే వస్తున్నాయి. ఈ రావడంలో ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు GCC అంటారండి లక్ష్మీనాథ్ గారు. GCC అంటే గ్లోబల్ కాంపిటీటివ్ కంపెనీస్, అంటే అన్ని మల్టీనేషనల్ కంపెనీస్కు ఇవి ఒక ముందస్తుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున హైదరాబాద్లో స్థాపిస్తున్నారు. దాదాపు నేను అనుకుంటా సగటున వారానికి ఒక GCC కంపెనీ ఓపెన్ అవుతున్నది. అంటే ఈ GCC కంపెనీస్ యొక్క పని ఏంటంటే సాఫ్ట్వేర్ సర్వీస్ అందిస్తాయి, ఫైనాన్షియల్, మార్కెటింగ్, అన్ని విధాలుగా అవి పనిచేస్తాయి. కాబట్టి తర్వాత పెద్ద ఎత్తున ఉపాధి కూడా క్రియేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్కు ముందుండి పనిచేసేవి. అవి భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాద్కు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది, వాళ్ళకి సహకరిస్తున్నది. కాబట్టి నిజంగానే ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్
ప్రభుత్వం అనుకున్నట్టు కొంత మేరకైనా, అంటే మొత్తం 100% కాకుండా సగంలో సగం వాళ్ళ లక్ష్యం నెరవేరినా కూడా తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి గొప్ప పేరు. అంటే ఇవాళ హైదరాబాద్ రాష్ట్రం యొక్క ఒక మాట చెప్పండి పాపిరెడ్డి గారు, మీరు సీనియర్ ఎప్పటి నుంచో ఉన్నారు రాజకీయ విశ్లేషకులుగా. నరేంద్ర మోడీ గారిని మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఆహ్వానిస్తున్నారు ప్రధాని హోదాలో రమ్మని. వచ్చే అవకాశం ఉందంటారా నరేంద్ర మోడీ గారు, లేదంటే ఎవరన్నా మంత్రివర్గాన్ని పంపించి చేతులు దులుపుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటేంటంటే, ఈ ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రిని ఆహ్వానించడం అంటే ఇది రాజకీయాలకు అతీతంగా చేసిన పని. అంటే మా రాష్ట్రం కోసం మేము ఈ గ్లోబల్ సబ్మిట్ పెట్టుకుంటున్నాం, మీరు ప్రధానమంత్రిగా వస్తే మాకు బాగుంటుంది, రాష్ట్రానికి కూడా బాగుంటుంది అనే ఆ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవాళ ఢిల్లీకి పోయి కలిసి ఆహ్వానం అందించి ఆయనను ఏది పర్సనల్గా ఆయనను ఆహ్వానించడం జరుగుతుంది. ఒకవేళ మోడీ వస్తాడా రాడా, ఇంకా వేరే అనేక అదర్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయా నాకు తెలియదు, కానీ ఒకవేళ ఒక గ్లోబల్ సబ్మిట్ యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే మోడీ గారు కూడా రావచ్చు. మోడీ గారు కూడా ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి, ఇది హైదరాబాద్ డెవలప్ అయినా కూడా ఇండియా డెవలప్ అయినట్టే కాబట్టి రావచ్చు. కానీ ఇంకా వేరే ఏమైనా ఆయనకు అదర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో తెలియదు. అయితే ఇట్లా రాజకీయాలకు పెద్దగా ఏమో స్కోప్ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పోయి ఆహ్వానిస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి కూడా రాజకీయాలు ఉన్నాయని ఆయన కూడా అనుకోడు. అది అంటే అది ఆయన మిగతా ఎంగేజ్మెంట్స్ ఆయన ప్రోగ్రామ్ బట్టి మనం వస్త్రా రావడానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని ఆహ్వానించడమే గొప్ప తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి దిశగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన అవసరాలు ఉంటాయి, అనేకమైన ఇది. కానీ గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఎప్పుడు కూడా ఇలా ప్రధానమంత్రితో కానీ ఇలా మంచి సంబంధాలు నెలకొన్న పరిస్థితులు అయితే లేవు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని కలవడం చాలాసార్లు చూసాం మనం. గతంలో అసలు నరేంద్ర మోడీ గారిని కలిసిన దాఖలాలు కూడా లేవు. అదే లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రిని ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క సంక్షేమము, మంచి చెడుల గురించి మాట్లాడడం, కలుసుకోవడం అనేది మంచి పరిణామం. అది ఎవరైనా కూడా మనం స్వాగతించాలి. ఎందుకంటే రాజకీయ ప్రతి పార్టీకి ఉంటుంది, అటు కాంగ్రెస్కి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది, టీఆర్ఎస్కి ఉంటుంది, ఇంకా వేరే పార్టీలకు కూడా ఉంటుంది. పార్టీలు ఎప్పుడు రాజకీయాలు ఉంటాయి, కానీ కొన్ని విషయాలలో దేశము, రాష్ట్రం యొక్క ప్రయోజనాలు అవి ముఖ్యం అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలలో ఉన్నారు కానీ వాళ్ళ రాజకీయాలను కొంత మేరకు పక్కకు పెట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా చూసినప్పుడు ఇది మంచి చర్య. దీంట్లో పెద్దగా ఎవరు తప్పవటానికి అవసరం లేదు. అయితే ఒకటి ఏంటంటే, ఈ గ్లోబల్ సబ్మిట్ అనేది నేను ఎందుకు దీన్ని పాజిటివ్ వస్తుందంటే, ఈ గ్లోబల్ సబ్మిట్ వలన పెద్ద ఎత్తున లక్షల కోట్లు ఒకసారి హైదరాబాద్కు వచ్చి వాళ్తుంది, పెద్ద ఎత్తున వందల పరిశ్రమలు వస్తాయని అనుకోవడం కూడా తప్పు. అయితే ఒకటి ఏంటంటే, ఈ గ్లోబల్ సబ్మిట్ వలన ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్ లైమ్ లైట్లకు వస్తుంది. హైదరాబాద్ లో గిన్నెలు ఉన్నాయి, మేము సాఫ్ట్వేర్ లో చాలా ముందున్నాము, ఫార్మాస్యూటికల్ గా ముందున్నాము, ఏది మన ఈవెన్ డిఫెన్స్ ప్రొడక్షన్ లో ముందున్నాం, టెక్నాలజీలో ముందున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ముందున్నాం. మీకు అన్ని సదుపాయాలంటే మీకు ల్యాండ్ కాంచి మొదలు పెడితే అన్ని ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని అవసరాలు ఉన్నాయి అన్ని ఇస్తాము. ల్యాండ్ ఆర్డర్ బాగున్నది, పవర్ బాగున్నది, పవర్ అంటే ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ బాగున్నాయి కాబట్టి మీ అవసరమైతే మీకు పెట్టడంలో మీకు సింగిల్ విండో తొందరగా మీకు క్లియరెన్స్ ఇస్తాము. ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ గ్లోబల్ సబ్మిట్ కోసం వచ్చే ఇండస్ట్రియలిస్టులు కానీ, లేకపోతే కంపెనీస్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు కొంత మేరకు ఇక్కడ ఏమోయూ అంటే రాష్ట్ర ప్రభుత్వంతో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం, తర్వాత కాలంలో వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడే పెడుతున్నారు, పెట్టలేరని కాదు, ఇప్పటికే పెద్ద ఎత్తున నడుస్తున్నది. కానీ ఇప్పుడు దీంతో ఏంటంటే ఒక ఫేస్ లిఫ్ట్, అంటే హైదరాబాద్ పెద్ద ఎత్తున డెవలప్కి ఈ గ్లోబల్ సబ్మిట్ కొంత మేరకు వీళ్ళు సిన్సియర్గా, అంటే ముఖ్యమంత్రి ఆయన ఆల్ అవుట్ ఎఫర్ట్ పెడుతున్నాడు. ఎందుకంటే దానిలో ఆయనకు వ్యక్తిగతంగా ఆయన పేరు ప్రతిష్టలు ఉన్నాయి, రాజకీయంగా కూడా ఆయనకు స్టేక్స్ ఉన్నాయి. ఒకటి. రెండవది ఏంటంటే తెలంగాణ అభివృద్ధి కావాలి, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదో కొంత జరగాలని ఒక తపన ఉన్నది కాబట్టి దానికోసం కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనిలో ఒకటి ఏంటంటే ఇందులో ఎప్పటికీ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు లేకుంటే ఎవ్వరు కూడా ఉంటారు. ఏ పార్టీ కూడా ఏ స్టెప్
కూడా రాజకీయం ఉంటుంది. రాజకీయంలో కూడా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ రాజకీయంతో ఒకవేళ నిజంగానే పెట్టుబడులు వచ్చినాయి, కంపెనీస్ వచ్చినాయి, ఉపాధి అవకాశాలు పెరిగినాయి, అభివృద్ధి పెరిగింది, ట్యాక్సెస్ వల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చిందంటే అది అందరూ కూడా సంతోషపడాల్సిన విషయమే కదా. రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్రం కానీ ఉద్యోగత కానీ పెరిగితే మంచి గొప్ప అవకాశం కాబట్టి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నది. ఎందుకంటే హైదరాబాద్ ఒకటే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కానీ, బిజినెస్ కానీ, మిగతా అన్ని అంశాలు కూడా, అది ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, మిగతా అన్ని విషయాల పరంగా హైదరాబాద్ చుట్టే తెలంగాణ రాష్ట్రం తిరుగుతున్నది. కాబట్టి హైదరాబాద్ ఏ మేరకు ఎంత తొందరగా బలంగా అభివృద్ధి చెంది చాలా ముందుకు పోతే ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్థికంగా లాభపడుతుంది, తెలంగాణ ప్రజలు కూడా లాభపడతారు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. రైట్ సార్, మరి కాసేపట్లో మాట్లాడతాను సార్ మీతో. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ల ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ధనవీన పాపిరెడ్డి గారికి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం సార్. ఎస్ అక్షర్ సత్యం గారు, గ్లోబల్ సమ్మిట్ అయితే రేవంత్ సర్కారు అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. దీనిలో 8-9 తేదీల్లో డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. దీనికి ప్రధాని మోడీ గారిని ఆహ్వానించబోతున్నారు. సమస్త రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించబోతున్నారు. వాళ్ళ మంత్రులందరూ కూడా కొంతమంది ముఖ్యమంత్రులను ఆహ్వానించబోతున్నారు. ఇది ఒక రకంగా మన తెలంగాణకు శుభసూచకంగా చూడాలంటారా, ఏమంటారు? సార్ మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారిని పిలవడం ఆహ్వానించదగ్గ అంశం అండి. తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ సొంత ఆస్తి కాదు, అలాగే కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ సొంత ఆస్తి కాదండి. పిలవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది, రావాల్సిన బాధ్యత మోడీ గారికి ఉందండి రాష్ట్రం దృష్టిలో ఆలోచిస్తే. అట్లాగే తెలంగాణలో పెట్టుబడుల సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్, ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించడం ఆహ్వానించే అంశం. ఎందుకంటే తెలంగాణ కానీ హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాదు ప్రపంచ గుర్తింపు పొందిన నగరం. అన్నింటికి కూడా అనువైన వాతావరణం, ఒక చిప్ డిజైనింగ్ కానీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాటికి కూడా అనువైన వాతావరణం. ఎందుకంటే ఒక తేమ శాతం తక్కువ ఉంటుంది, అట్లాగే ఒక స్కిల్స్ అవైలబిలిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ ఉన్న నగరం హైదరాబాద్. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన నగరం ఇది. ఒక గోర్గావ్ కానీ, లేదా ఒక బెంగళూరు కానీ, లేదా ఒక నోయిడా కానీ అన్నిటికంటే కూడా ముందుగా అభివృద్ధి చెందిన, అంటే సాఫ్ట్వేర్ పరంగా అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్. అలాగే ఎంతో చరిత్ర ఉన్న నగరం అండి. అటువంటి నగరంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, అలాగే ఎన్నో మల్టీనేషనల్ ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీస్ అన్ని కూడా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించడానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఉన్న నగరం అండి హైదరాబాద్. అటువంటి నగరంలో పెట్టుబడి పెట్టడానికి చాలా కంపెనీలు ఇంట్రెస్ట్ చూపుతాయి. అటువంటి వాళ్ళకి ఒక అనువైన అట్మాస్ఫియర్ ని కల్పిస్తున్నాము. ఇదిగో మా రాష్ట్రంలో ఇవి ఉన్నాయి, ఇంకా అడిషనల్ గా కల్పిస్తాము, మీరు వచ్చి పెట్టుబడి పెట్టండి, ఇటువంటి వాతావరణం ఉంది మీకు ఫార్మల్స్ లో కానీ, లేదా మీకు సెక్యూరిటీ వైజ్ కానీ, మీకు కల్చరల్ గా కానీ అన్నిటికీ భద్రత ఉంటుందని ఒక హామీని కల్పించడానికి ఉపయోగపడుతుంది ఇటువంటి గ్లోబల్ సమ్మిట్. దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అలాగే యావత్ తెలుగు ప్రజలకు కూడా గర్వించదగ్గ విషయం సార్ ఇక్కడ. రైట్. అయితే చెప్పండి, ఏ రాష్ట్రంలో అయినా జరుపుడు మన సౌత్ ఇండియాలో చూసుకుంటే కేరళ కానీ, త్రివేంద్రం కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ చూసుకుంటే బెంగళూరు, హైదరాబాదు రెండు పోటీపడి డెవలప్ అవుతున్నాయి కానీ, సాఫ్ట్వేర్ ఇష్యూలో కానీ, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ, లేదా హార్డ్వేర్ డెవలప్మెంట్ కానీ. మీకు చెన్నైలో రాలేదండి. మీకు ఎప్పుడు ఈ 10-15 సంవత్సరాల వరకు కూడా చెన్నై పోటీ పడలేదు. ఎందుకంటే అక్కడ కల్చరల్ ఫీల్డ్ కానీ, లేదా అట్మాస్ఫియర్ కానీ, లేదా ప్రభుత్వాల యొక్క యాటిట్యూడ్ కానీ డిఫరెంట్గా ఉండదు. ఎప్పుడూ ఒక ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం వల్ల కానీ కొన్ని కంపెనీలు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపలే. ఒక కారణం చెప్పిన అదే కారణం అంటాలే. కానీ తెలంగాణ, కర్ణాటకలో ఏంటంటే అది లేదు కాబట్టి అన్ని కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇటీవల కర్ణాటకలో కూడా ఉద్యమం లేదు, కన్నడ పేరులో ఉండాలి, ఈ ఎంప్లాయీస్ అందరూ కన్నడ మాట్లాడాలి అన్న ఉద్యమం రావడంతో ఇప్పుడు కొత్తగా వచ్చే కంపెనీలు కూడా భయపడుతున్నాయి. 1-2 కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయినట్టు వార్తలు విన్నాం. అటువంటి వాతావరణం తెలంగాణలో కానీ, హైదరాబాద్ లో కానీ, లేదా ఎక్కడైనా సరే అటువంటి వాతావరణం రాకుండా చూసుకోవాలి. ఎవరైనా కంపెనీ పెట్టారంటే వాళ్ళు దేశంలో కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కిల్ సెట్ అంతా కూడా తీసుకొచ్చి తన కంపెనీలో ఇన్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళ వల్ల ఒక 5 lakhs శాలరీ ఇస్తే 10 lakhs వాళ్ళ నుంచి అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. అట్లా కాదు, మా తెలంగాణ వాళ్ళని తీసుకోవాలి, లేదా మా వాళ్ళని తీసుకోవాలి, మా భాష మాట్లాడాలనే వాతావరణం అది ఉందని అంతలో అటువంటి వాతావరణం కల్పించకూడదండి.
ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులంతా మా రాష్ట్రానికి రండి, మేము ఇచ్చే సౌకర్యాలు చూసుకుని మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి మీరు డెవలప్ అవ్వండి, మేము డెవలప్ అవుతామని దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ మరొక పక్కన తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? మా సినిమాలు ఆడనివ్వం, మా రాష్ట్రంలో ఏది మా తెలంగాణలో అడుగు పెట్టనివ్వం, మా తెలంగాణలో ఆస్తుల్ని మీరు అమ్ముకుని వెళ్ళిపోండి అంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ఒక పక్కనమో ప్రపంచాన్ని అంతా ఆహ్వానిస్తున్నారు, ఇంకో పక్కనమో మేము సినిమాలు ఆడనివ్వం, మిమ్మల్ని మీ ఆస్తులు ఉండడానికి కుదరదు, మీరు మా రాష్ట్రంలో అడుగు పెట్టడానికి కుదరదు అని ప్రభుత్వాలు భయపెడుతుంటే ఇప్పుడు ఎవరో ప్రతిపక్షంలో ఉన్నాడంటే అధికారంలో రావడం కోసం అన్నాడు అనుకోవచ్చు. మీరు ఇస్తున్న సందేశం ఏంటి? మీరు ఇస్తున్న సందేశం రెండు క్వైట్ ఆపోజిట్ అవుతలేదండి. మీరు ఓ పక్కనమో ఇప్పుడు మీరు బెదిరిస్తుంటే మా మాట విన్నా వాళ్ళే మా రాష్ట్రంలో ఉంచుకుంటాము, మా మాట వినకపోతే లేదు మమ్మల్ని ఎవరినన్నా ఎగతాలు విమర్శిస్తున్నారని మాకు ఫీలింగ్ కలిసి మమ్మల్ని బెదిరిస్తాం, మేము బయటికి తరిమేస్తామంటే రేపు పొద్దున్న ఎవడొస్తాడు చెప్పండి? దీని ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా ఉండకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల్లో స్లోగా మైనస్ పడుతుంది. ఇప్పుడు 2011 ఆ టైంలో 2001, 2004 నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు ఇదే పని చేశారు. ఒక తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి కేసీఆర్ చేతులు అధికారాన్ని పెట్టారు. ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవుతుంది, ఏదో రావడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ పార్టీని కూడా లేకుండా చేద్దామనా? మీరు అక్కడ తెలంగాణ ఆపేస్తే ఇక్కడ కాంగ్రెస్ ఆపేస్తే మీరేమో కేసీఆర్ గారు ఎవరు రాకూడదని ఉద్యమాలు చేశారు ఆయన. కానీ ఆయన పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ అని పెట్టి దేశం అన్ని చోట్ల నేను పార్టీ పెట్టుకుంటాను, పోటీ చేస్తాను, నేను ప్రధానమంత్రిని అవుతానని. అంటే కేసీఆర్ గారు స్టేట్ లోకి ఎవరు రాకూడదు, కానీ కేసీఆర్ మాత్రం దేశం అంతా పోటీ చేయొచ్చు. కానీ కేసీఆర్ గారు స్టేట్ లోకి తెలంగాణలోకి ఏ పార్టీ రాకూడదు, ఎవరు పోటీ చేయకూడదు, ఆయన మాత్రం దేశం అంతా చేయొచ్చు. అలాగే రేవంత్ రెడ్డి గారి పార్టీ లేదా కాంగ్రెస్ నాయకుల పార్టీ జాతీయ పార్టీ, అక్కడ ప్రాంతీయ పార్టీ కాదు. రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, లేదా కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారు కానీ దేశం అంతా తిరగవచ్చు, దేశం అంతా పోటీ చేయొచ్చు. కానీ తెలంగాణలోకి ఎవరు రాకూడదు, తెలంగాణని ఎవరు అనకూడదు. ఈ రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, కాంగ్రెస్ నాయకులందరూ దేశంలో నాయకులందరూ విమర్శించవచ్చు, కానీ తెలంగాణ వాళ్ళు మాత్రం ఎవరు అక్షర్ సత్యం గారు ఎవరన్నారు అలా పోటీ చేయకూడదని? కాంగ్రెస్ నాయకులు ఎక్కడన్నా అన్నారా? ఎక్కడ అనలేదు కదా. సార్ మీ వాదం ఏంటి సార్? మీ సినిమాలు ఆడినివ్వం, మిమ్మల్ని మా స్టేట్ లోకి రానివ్వం, మిమ్మల్ని అడ్డుకుంటామంటే అది ఏంటది? ఏం నియంతృత్వం అనిపించుకోవట్లేదు సార్? పద్ధతేనా? అంటే గ్లోబల్ సర్వీస్ జరుగుతుందా? ఎటువంటి వాతావరణం కల్పించాలి మీరు? నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ నేను అసలు ఒక జర్నలిస్ట్ గా చెప్పకూడదు, నాకు ఒక కుటుంబం ఉంటది కాబట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీ ఎలక్షన్ లో 2 నెగ్గియండి. రాష్ట్రం మొత్తం మీద 1 రఘువీరారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ లో 2 మా అన్నయ్య నెగ్గాడు. ఒక కాంగ్రెస్ అభిమానిగా చెప్పిన రాకరాక అధికారులు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. కానీ మీరున్న ఈ అజ్ఞానపు మాటలతోటి ఒక్కొక్కరు కొట్టుకోవడంతో మీరు ఆధిపత్య పోరాటంలో కేసీఆర్కి ఇచ్చారు. మళ్ళీ కేసీఆర్ నుంచి మీరు అధికారం తీసుకోవడానికి 10 సంవత్సరాలు పెట్టింది. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది సినిమాలు ఆఫ్ చేయడానిక? సినిమాలు ఆపడానికి అధికారం ఎందుకంటే 10 మంది కుర్రలు ఆగటే కుర్రలు వస్తే థియేటర్ మీద దాడి చేస్తే సినిమా ఆగిపోతుంది. ఏం మాట్లాడుతున్నారంటే ఒక బాధ్యత గల మంత్రులుగా అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం పద్ధతేనా అని ఖండించే విధానం లేదా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు మీరు తెలంగాణ వాదాన్ని ఎంత రెచ్చగొట్టది టీఆర్ఎస్ కు ఉపయోగపడుతుంది కానీ కాంగ్రెస్ కు ఉపయోగపడదు. మీరు మంత్రులుగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి, మంత్రులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి కేసీఆర్ గెలిపించడానిక? ఇప్పుడు ఒకటండి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుతున్నామంటే అందరిని ఆహ్వానించడానికి అటువంటి వాతావరణం కల్పించి తెలంగాణను అభివృద్ధి చేయండి, హైదరాబాద్ అభివృద్ధి చేయండి. తద్వారా దేశం బాగుపడుతుంది, దేశంలోని ప్రజలందరూ బాగుపడతారు. ఇప్పుడు హైదరాబాద్ బాగుపడి తెలంగాణ బాగుపడితే దేశంలోని ప్రజలంతా కూడా ఫలితాన్ని ఆ ఫ్రూట్స్ ని అనుభవించినట్టే. రైట్. అటువంటి వాతావరణాన్ని కల్పించమని నేను కోరుకుంటున్నాను, అంతే తప్పించి నేను ఎవరిని విమర్శించడం లేదండి. మా స్టేట్ లోకి ఎవరో రాకూడదు, మా మాట వినకపోతే బయటికి తల్లివేస్తామంటే దాని ఇంపాక్ట్ స్లోగా ఉంటుందని నేను చెప్తున్నా. రైట్. అక్షర్ సత్యం గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నేత సునీల్ గారు, ఆయనతో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సునీల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ అని నిర్వహిస్తూ మరి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ దూసుకుపోతున్న విషయాన్ని మనందరం కూడా గమనిస్తున్నాం. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారితో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఇన్వైట్ చేయడానికి మీ ప్రభుత్వం పూనుకుంది. మరి ఎంతమంది వస్తారు ఏంటి అనేది తర్వాత విషయం. కానీ రానున్న రోజుల్లో మరి ఎంతవరకు దీన్ని చివరి వరకు తీసుకెళ్ళి సక్సెస్గా వెళ్తుందంటే ఏం చెప్తారు మీరు? ముందుగా అమ్మ న్యూస్ ఏఎన్ఏ న్యూస్ ఛానల్ వారికి ప్రేక్షకులకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం గ్లోబల్ సమ్మిట్ రైజింగ్ 2047
సో ఒక విజన్తోని ఒక విజన్ డాక్యుమెంట్తోని మనం తెలంగాణలో ఒక గొప్ప నూతన అధ్యాయాన్ని ఆవిష్కారానికి మన ముఖ్యమంత్రి గారు పూనుకున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక విజన్. సో విజనరీ ఉన్న నాయకుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ హైదరాబాదు నానుకొని ఉన్నటువంటి అంటే భవిష్యత్తులో కూడా ఏదైనా ప్రపంచంలో అతిపెద్ద మహానగరం ఉంది అంటే అది హైదరాబాద్ కావాలనే స్వామికుడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ అని దాదాపు 30,000 ఎకరాల పైగా అక్కడ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇదే సందర్భంగా ఇవాళ గ్లోబల్ సమ్మిట్ను హైదరాబాద్లో ఎన్నో పెద్ద హాల్స్ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, వేదికలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దాదాపు 80 ఎకరాల పైచిలుకు ల్యాండ్ను చదును చేసి అదే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది పెట్టి విదేశీయులందరినీ జాతీయ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలను కావచ్చు, పెట్టుబడిదారులను కావచ్చు ఆహ్వానించి అసలు తెలంగాణ అంటే ఏంది, ఇప్పుడు గతంలో ఉన్న తెలంగాణ వేరు, ఇప్పుడున్న తెలంగాణ వేరు. ఈ తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచం దృష్టి ఆకర్షించే విధంగా అక్కడ రేపు గ్లోబల్ సమ్మిట్ అనేది డిసెంబర్ 8-9వ తారీఖులో నా భూతో నా భవిష్యత్తుగా నిర్వహించడం జరుగుతుంది. 3,000 మంది ప్రతినిధులు కూర్చునే విధంగా అక్కడ వేదిక కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ మొత్తం ఆవిష్కరించి అక్కడ ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా అభినందనీయులు. ముఖ్యంగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, పార్టీలు పరంగా ఏది ఉన్నప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ వెళ్ళి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం, తర్వాత ఎంపీలందరినీ ఎంబడి పెట్టుకొని పోయి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరినీ కూడా రమ్మని చెప్పడం, మా రాహుల్ గాంధీ గారికి, జాతీయ అధ్యక్షులు ఖర్గే గారికి, సో వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలందరినీ మా మల్లు రవణ, అనిల్ కుమార్ యాదవ్ గారు, అట్లాగే సురేష్ షెట్కర్ గారు, కావ్య గారు, సో ఇంకా మొదలగు చామల కిరణ్ రెడ్డి అన్న గారు, వీళ్ళందరినీ ముఖ్యమంత్రి గారు వెంట పెట్టుకొని కేంద్ర మంత్రులందరినీ సాదరంగా ఆహ్వానించడం జరుగుతుంది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు కావచ్చు, లేకపోతే ప్రపంచం కూడా తెలంగాణ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక విజన్. నిజంగా గతంలో ఉన్నటువంటి టీడీపీ ముఖ్యమంత్రి గారు కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో 2020 అని ఒక విజన్ పెట్టుకునేవాళ్ళు. సో దాని ద్వారా అతను ఇక్కడ హైదరాబాద్లో నిర్మించినటువంటి హైటెక్ సిటీ అనేది ఆయన ఇలా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఐటీయూను హైటెక్ సిటీని చంద్రబాబు తెచ్చిందని చెప్పేసి, లేదా చంద్రబాబు హయాంలో హైటెక్ సిటీ నిర్మాణం అయిందనేది ఈ ప్రపంచానికి కూడా తెలుసు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మెడలో బోర్డు వేసుకొని నేనే తెచ్చానని చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనా ఆయన అభినందనీయుడు. ఇలా హైదరాబాద్లో ఒక ఐకాన్ అనేది నిర్మించడం జరిగింది. అట్లాగే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన తదనంతరం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలా ఉన్నటువంటి ఓఆర్ఆర్ ప్రతిపాదన కావచ్చు, ఆయన అంటే ఇదంతా తెలంగాణకు డెవలప్మెంట్కు ఒక గుండెకాయ లాంటి ఫ్యాక్టరీస్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, లేదా అభివృద్ధి పరిచేటువంటి సాధనాలను వారు ఎన్నుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా లేదా తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల కేసీఆర్ గారు దాన్ని ఏం చేశారు, ఒక భారీ అంబేద్కర్ విగ్రహము, అట్లాగే ఒక అసెంబ్లీని కూడా కట్టడం జరిగింది. అంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి ఏమనుకుంటారు, నేను చేసినప్పుడు ఏదో ఒక ఐకాన్, ఒక మోడల్ అనేది లేదా ఒక మార్క్ అనేది ఉండాలని కోరుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ హైదరాబాద్లో ఒక పార్ట్ మాత్రమే అక్కడ పెట్టి దాన్ని మా పేరు చెప్పుకోవాలని చూశారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైదరాబాదును విస్తరించే క్రమంలో నా వాటా 30,000 పైన ఒక పెద్ద భారత్ ఫ్యూచర్ సిటీ ఉండాలనేటువంటి గొప్ప కలలు కన్న స్వామికుడు రేవంత్ రెడ్డి గారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు అభినందనీయులు. ఎందుకు అనంటే అంత పెద్ద డ్రీమ్ను, అంటే ఇప్పుడు 2047 అనేది తెలంగాణ రైజింగ్ కింద ఆయన ఒక విజనరీ డాక్యుమెంట్ను కూడా ఆ గ్లోబల్ సమిట్లో ప్రదర్శించబోతూ ఉన్నారు, దాన్ని ప్రజెంట్ చేయబోతూ ఉన్నారు. ఇవాళ మంత్రిమండలి అందరినీ కూడా దగ్గర పెట్టుకొని, అంటే ఒక తన ఇంట్లో పెళ్లి జరిగితే ఏ రకమైనటువంటి ఆహ్వానాలు కావచ్చు, ఆర్భాటాలు కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, అంటే ఇదంతా ఎవరి కోసం అండి? ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాలకు ఉంటే దాచుకోవడానికో ఉన్న ముఖ్యమంత్రులను చాలామందిని చూసాం. కానీ కేవలం ప్రజా శ్రేయస్సు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణను ప్రపంచ పటంలో ఎప్పటికీ కూడా
తరిగిపోని తేజస్తో నిలపాలనేటువంటి ఈ సంకల్పం కలిగిన ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా శుభపరిమాణం, అది ఆశీర్వాదకరం కూడా. అట్లాగే ఇవాళ జరుగుతున్నటువంటి ఆ ఏర్పాట్లు కూడా నాగారు నా భూతోన భవిష్యత్తు, ఒక 3 హెలిప్యాడ్లు, తర్వాత వచ్చే ప్రతినిధులందరికీ, అంతర్జాతీయ ప్రతినిధులందరికీ అక్కడే 2 డేస్గా ఉండడానికి ఏర్పాట్లు, వాళ్ళ మీటింగు, వాళ్ళ అంటే అనుకూలతను బట్టి, అవసరతను బట్టి ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్. తర్వాత ఉన్న మంత్రులందరినీ కూడా వివిధ రాష్ట్రాలకు పంపించేసి అక్కడ ఉన్న ముఖ్యమంత్రులను కూడా, అంటే మనం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 చేయడంలో కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేస్తూ తెలంగాణకు రావాల్సిన భారీ బడ్జెట్లను, అంటే ఇక్కడ నిజంగా నాకు కూడా నేను వస్తూ ఉంటే కూడా అమెరికా నుంచి వాళ్ళు మాకు తెలిసిన గౌరవనీయులు కూడా కొంతమంది ఫోన్ చేశారు, అరే ఎట్లా జరగబోతుంది, ఏంది పెట్టుబడులు, అవి ఏ ఉన్నా మాకు కూడా ఏమన్నా కొంచెం అంటే ఆ బుక్లెట్లు కానీ అట్లా అందించగలుగుతారా అంటే. నిజంగా తెలంగాణ, ఒకప్పటి తెలంగాణ వేరు, ఇప్పుడున్న తెలంగాణ వేరు. ఈ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతూ ఇలా మోడీ గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. పార్టీల పరంగా రాష్ట్రంలో తిట్టుకున్నప్పటికీ కూడా ఆయన దేశానికి ప్రధానమంత్రి. సో ఖచ్చితంగా ఆయన ప్రజెంట్ ఆయన కూడా వస్తాడని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. తెలంగాణకు భారీ బడ్జెట్లతోని గ్లోబల్ సమ్మిట్ తెలంగాణను ఒక రెపో లెవెల్లో ఒక హై పిచ్లో ఉంచుతుంది. తెలంగాణ అనేది ఒక ఉన్నత స్థానంలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ దీని మీద విమర్శలు చేస్తుంది, దీనిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని దీన్ని విమర్శలు చేస్తుంది, ఏమంటారు మీరు? ఇక వాళ్ళకి విమర్శలు తప్ప సద్విమర్శ అనేది వారి డిఎన్ఏలో లేదు. ఆల్రెడీ నిజంగా చెప్పాలంటే ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి ఒక 2 ఏళ్లలోనే అంటే మటుమాయమైపోయి నాశనమైన పార్టీ ఏదన్నా ఉంది దేశంలో అంటే అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అవునండి. ఇప్పుడు బీఆర్ ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది, వాళ్ళకు ఇవాళ నిజంగా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు నిర్మాణంలో వాళ్ళ సలహాలు సూచనలు ఉండాలి తప్ప ప్రతి దాంట్లో కూడా ఏదో ఇండియా పాకిస్తాన్లకు ఒక మాట మాట్లాడితే సరిపోద్ది అనుకుంటే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, పాతాళంలో దొక్కుతూనే ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంగ్రామం నడుస్తుంది. ఏంటి, సర్పంచ్ల ఎన్నికలు, సర్పంచ్ల హడావుడి రాష్ట్రాల్లో. ఇవాళ వాళ్ళ పేరు, ఊరు, చిత్త ఎక్కడ కూడా వాళ్ళు కనబడని పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోయిందంటే దానికి కారణం వాళ్ళే కదా. ఇలా వాళ్ళ కుటుంబ కలహాలు ఏంది, పార్టీ పరిస్థితి ఏంది, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు, దేనికి మాట్లాడతారు, ఏదో బట్టగాల్చి మీద వేయడం తప్ప ఇంకా వాళ్ళతో ఏం కాదు, ఏం జరగదు అనేది సత్యం. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు పాలించినప్పుడు మీ బెంచ్ మార్క్ ఎక్కడ కనబడట్లేదు కదండి. అన్యాయం, అవినీతి, అరాచకము, ఫోన్ ట్యాపింగ్ లాంటి ఘోరమైన వాటిని నోటితో వివరించలేని అవినీతి పనులు, కాళేశ్వరంలో ప్రాజెక్టులో ఫెయిల్యూర్ కావచ్చు, రూలింగ్ ఫెయిల్యూర్ కావచ్చు. అంటే వాళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి గ్లోబల్ సమ్మిట్ పెట్టమని ఎవరు చెప్పినండి, ఈ రైజింగ్ 2047 విజన్ పెట్టమని ఎవరు చెప్పారు? రాష్ట్రాలను నిజంగా పాలించేవాడు నిజంగా ఇలా అంటే మాట నేను వేరే ఉద్దేశంతో అనట్లేదు, కానీ ఎవరైనా ఒక సర్వెంట్ ఆఫ్ గవర్నమెంటే కదండి. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా కేవలం ప్రజలను పాలించడంలో ఒక ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణ ఆయనది కాదు. సో తెలంగాణ ప్రజలకు నేను ఏం చేయాలి, ప్రజలు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారని చెప్పి ఒక నాయకుడిగా లేకపోతే ఒక సేవకుడిగా ఆయన గుర్తిస్తున్నాడు. కానీ అదే కల్వకుంట్ల కేసీఆర్ గారు అయిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఏమనుకున్నారు, తెలంగాణ నాది, ఈ తెలంగాణ మాది, సో మేము ఏం చేసినా నడుస్తుంది, మాకు ఎదురెవరు లేడు అన్నట్టు అహంకారంతో విరవిగి ఇలా అట్టడుగున నాశనం అయిపోయినారు. రైట్ సునీల్ గారు, మళ్ళీ మాట్లాడతా. మనం ఒకసారి పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100% దీన్ని ఆహ్వానించదగ్గదిగా మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు. బీఆర్ఎస్లో విమర్శలు గుప్పించడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, బీఆర్ఎస్ ప్రతిపక్షాలు చిన్న అంశాలు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం, ఈ గ్లోబల్ సబ్మిట్ చిన్న పెద్ద ఇష్యూస్, పెద్ద అవి తెలంగాణ రాష్ట్రానికి కానీ ప్రజలకు సంబంధించిన విషయం. ఇప్పుడు అపోజిషన్ పార్టీ కాబట్టి అది మామూలుగా ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ బీజేపీని విమర్శించదు, ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శించారు. కాబట్టి అక్కడికే దాన్ని తీసుకుని వదిలిపెట్టేసి ఈ గ్లోబల్ సబ్మిట్ వలన హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎందుకు నేను ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా నేను ఒక
సోషల్ సైంటిస్ట్గా నేను అభివృద్ధి కోరుకునే వారుగా తెలంగాణకు నేను ఏమి దీన్ని ఊహిస్తున్నానంటే, ఇప్పుడు ఈ గ్లోబల్ ప్రత్యేక పరిస్థితులు వస్తున్నది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను, అంతర్జాతీయ పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు పెద్ద ఎత్తున అది డిస్టర్బ్ అయినాయి, కంపెనీస్ డిస్టర్బ్ అయినవి. చాలా దేశాలతోనే పెట్టుబడులు పెట్టడం కోసం కానీ, కంపెనీలు పెట్టడం కోసం కానీ పెద్ద ప్రపంచ స్థాయిలోనే పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి, అనేక విషయాలు నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఈ గ్లోబల్ సమ్మిట్ ఆయన ఎవరు ఇచ్చారో ఐడియా, కానీ ఇది కరెక్ట్ టైం అన్నట్టు. ఎందుకు కరెక్ట్ టైం అంటే, ఇప్పుడు కంపెనీస్ ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీస్ అన్ని కూడా అమెరికా మార్కెట్, అమెరికా విధానాలు అవన్నీ బాగా లేవు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, నేను టారిఫ్స్ చేస్తా, లేకపోతే మీరు అమెరికా కంపెనీస్ అన్ని పట్టుకొచ్చి మళ్ళీ అమెరికాలో పెట్టాలి. అయితే అమెరికాలో అమెరికన్ కంపెనీస్ పెడితే అక్కడ కాస్ట్ ఎక్కువ కాబట్టి అవి ప్రొడక్షన్ చేసి అమ్ముకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ టెక్నాలజీ బాగా దొరికి, టెక్నికల్ మ్యాన్ పవర్ బాగా ఉండి, తర్వాత అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇండియాలో ఉన్నాయి. అలా హైదరాబాద్ కూడా ముఖ్యమైన ఒక 4-5 ప్రాంతాలుగా మనం తీసుకుంటే ఒక 4-5 సిటీలలో హైదరాబాద్ కూడా ఒకటి. అటువంటిప్పుడు ఇక్కడ ఈ గ్లోబల్ సబ్మిట్ పెట్టడం వల్ల చాలా అప్రాప్రియేట్ టైం, ఒక నిజంగా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నాయి. ఇప్పుడు ఒక విధమైన కొత్త విధానాలకు, కొత్త నిర్ణయాలకు, కొత్త వ్యవస్థకు అది దారిస్తున్నది. ఎందుకు దారిస్తున్నది అంటే, అక్కడ ఉన్న ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కూడా ఒక విధమైన అనిశ్చిత పరిస్థితులు ఈ టైంలో కంపెనీస్ అన్ని కూడా అనుకూలంగా భారతదేశం వైపు చూస్తున్నాయి. అందులో కూడా హైదరాబాద్ అటువంటి ఒక మంచి ఏరియా వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి జాగ్రత్త ఇంతకుముందు ఆయన చెప్పిండు మన జర్నలిస్ట్. ఇప్పుడు ఇక్కడ మేము ఏమి ఇస్తాం, మేము ఒకవేళ హైదరాబాద్ లో కంపెనీ పెడితే మేము ఎటువంటి సౌకర్యాలు ప్రొవైడ్, ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, ఈ ఎవరైతే వస్తారో కంపెనీస్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు కానీ, ప్రభుత్వం చెప్పాల్సిందంటే ఈ చిన్న రాజకీయాలు అన్నీ వదిలిపెడతాం. రాజకీయాలు ఉంటాయి, వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, అవన్నీ వదిలిపెడితే ఈ పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరఫున ఇచ్చే భరోసా కానీ, సందేశం కానీ ఏంటిది అనుకున్నప్పుడు ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఒకటేంది, మేము ఒక ఖచ్చితమైన ఒక ఇండస్ట్రియల్ పాలసీ, ఒక నికరమైన ఇండస్ట్రియల్ పాలసీ, మీకు ఎటువంటి అనిశ్చిత లేకుండా, మీ పెట్టుబడులకు డోగా లేకుండా భరోసా ఇస్తాము అంటే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి పెట్టుబడిదారులు. అంటే ఇప్పటికే హైదరాబాద్లో పెడుతున్నారు, పెట్టలేదు కానీ ఇంకా పెద్ద ఎత్తున పెట్టండి, మీకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అండదండలు ఉంటుంది, మీ పెట్టుబడికి ఎటువంటి డోగా ఉండదు, మేము భరోసా ఇస్తాం. ఆ భరోసా అనేది పెట్టుబడిదారులకు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఆయన బహుశా 8-9 ఇనాగ్రల్ స్పీచ్ అది చెప్పడమే కాకుండా ఏంటంటే, ఈ వ్యవస్థ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మా దగ్గర పవర్ షార్టేజ్ లేదు, వాటర్ షార్టేజ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉన్నది, ల్యాండ్ ఆర్డర్ బాగా ఉన్నది, టెక్నాలజీ బాగా ఉన్నది. ఎందుకంటే మా దగ్గర పనిచేయడానికి అర్హులైన పిల్లలు, స్టూడెంట్స్ కానీ, టెక్నికల్ పవర్ కానీ పుష్కలంగా ఉన్నది. తర్వాత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది, వెల్ కనెక్టివిటీ ఉన్నది, మొత్తం దేశం మొత్తం రైలు కానీ, రోడ్డు కానీ, మిగతా అన్ని విషయాలు. తర్వాత వాతావరణ పరిస్థితుల్లో కూడా అనుకూలంగా ఉన్నది. అన్నిటికన్నా ముఖ్యం ల్యాండ్ ఆర్డర్ కూడా చాలా బాగా ఉన్నది. కాబట్టి మీ పెట్టుబడులకు సురక్షితంగా ఉంటాయి. మీకు పెట్టుబడులు పెట్టుకొని మీ ఉత్పత్తి బాగా చేస్తే మీకు తగిన ప్రతిఫలాలు కూడా వస్తాయి. కాబట్టి మీరు పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి పెట్టడంతో మాకు మేలు జరుగుతుంది, మాకు ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మాకు ఉత్పత్తి పెరుగుతుంది, మా ప్రాంతం హైదరాబాద్ కానీ, తెలంగాణ కానీ అభివృద్ధి అవుతుంది. అట్లాగే మీ కంపెనీస్ కూడా బాగుంటుంది, మీకు కూడా లాభాలు వస్తాయి. అంటే విన్ పొజిషన్ అంటారు. మీకు వచ్చే మీ ప్రయోజనాలు మీకు ఉంటాయి, మాకు వచ్చే ప్రయోజనాలు మాకు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మ్యూచువల్ ట్రస్ట్ అంటారు. అంటే ఆ పెట్టుబడిదారులకు ఇవ్వాల్సిన కనీసమైన ఒక భరోసా, సింగిల్ విండో, మీరు రాగానే ఎవరు కూడా ఎటువంటి బ్యూరోక్రాట్స్ లేకపోతే పొలిటీషియన్స్ అడుగులు ఇస్తారు, డబ్బులు అడుగుతారు, ఇటువంటివి కూడా ఏమి లేవు. నేనే సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తా, సీఎం ఆఫీసే నేనే పర్సనల్గా చూస్తా. ఇటువంటి అన్నీ కూడా వాళ్ళ పెట్టుబడిదారులకు చెప్పడమే కాదు, మాటలలో చెప్పడమే కాకుండా చేతులలో చేసి చూపెడతా అని ఆ ముందుకు వచ్చి చేస్తే మాత్రం నిజంగా హైదరాబాద్ ఇవాళ ఒక మంచి పరిస్థితిలో ఉన్నది. తర్వాత మొన్ననే ఈ మధ్యన ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీస్ అన్ని కూడా జిఎస్ఎంలో కలపడం కూడా ఒక మంచి ఏరియా. ఎందుకంటే జిఎఫ్సి పరిధి పెరుగుతున్నది. మేము కూడా వీఆర్ ఆన్ పార్ విత్ ముంబై లేదా ఎన్సీఆర్ అంటారు, నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటే ఢిల్లీ, నోయిడా,
గుర్గాం లెక్కనే ఇక్కడ మాది కూడా చాలా పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అవుతున్నది. మాకు కూడా అన్ని వసతులు ఉన్నాయి. మేము కూడా హైదరాబాద్లో ఉన్న ఈ మెట్రోపాలిటన్ బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, కోల్కతా లేకపోతే ఢిల్లీతో సమానంగా ఉన్నాం. అంతకన్నా కూడా కొన్ని విషయాలు మెరుగన్నాం. ఇప్పుడు ఉదాహరణకు మీరు వాటర్ తీసుకుంటే వాటర్ విషయంలో చెన్నై కానీ, బెంగళూరు కానీ, మిగతా సిటీలలో చాలా ప్రాబ్లం ఉంటుంది. ట్రాఫిక్ విషయంలో తీసుకుంటే నీకు బెంగళూరు చాలా ప్రాబ్లం ఉంది. అదే మనకు హైదరాబాద్ తీసుకుంటే డ్రింకింగ్ వాటర్ కానీ, మిగతా ఇండస్ట్రియల్ వాటర్ కానీ, మనకు గోదావరి, కృష్ణ పుష్కలంగా నీళ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. రెండోది ట్రాఫిక్ ఓఆర్ఆర్తోని మనకు ట్రాఫిక్ సమస్యలు లేవని కాదు, కానీ మిగతా సిటీలో చూసుకుంటే ట్రాఫిక్ సమస్య తక్కువగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ మనకున్న ఎవరైనా బలమైన అంశాలు ఇవన్నీ ముందుకు పెట్టి ఈవెన్ మా విత్ ఇన్ ది ఇండియాలో కూడా మా మిగతా సిటీల కన్నా కూడా మేము కొంత మెరుగైన సౌకర్యాలు మీకు ఉన్నాయి. ఇంకా మెరుగైన సౌకర్యాలు మీకు ఇస్తాము. మీరు ఎటువంటి డిమాండ్స్ పెట్టినా కూడా మేము వాటిని సాధ్యమైనంత వరకు మేము వాటిని తీర్చడానికి మేము అనుకూలంగా ఉన్నామని ఒక భరోసా కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే తప్పకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. హైదరాబాద్ ఇంకా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మేము యాంటిసిపేట్ చేసేదంటే హైదరాబాద్ కూడా 10-15 ఏళ్లలో చాలా మారిపోతుంది. ఉన్న దానికి రూపురేఖలు ఇంకో 10-15 ఏళ్ల తర్వాత హైదరాబాద్ అన్నది బ్రహ్మాండంగా పెరుగుతుంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా పెరుగుతుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇది సక్సెస్ కావాలి, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి. దానిలో భాగంగా ముఖ్యమంత్రి పేరు వచ్చినా పర్వాలేదు, ఈ గవర్నమెంట్ పేరు వచ్చినా నష్టమేం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి జరిగినా నాకు నష్టమేం లేదు, కానీ తెలంగాణకు లాభం జరగాలి. ఎస్, బాగా చెప్పారండి. ఎస్, అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, మన పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరికి పేరు వచ్చినా పర్లేదండి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న పరిస్థితుల్ని అతను అర్థం చేసుకుని కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుని బిల్ గేట్స్ కలవడం కానీ, కంపెనీస్ తో ఫాలోఅప్ చేయడం కానీ, అప్పుడున్న చౌదరి గారు కానీ, జే సత్యనారాయణ గారు కానీ సలహాలు తీసుకుని సింగిల్ విండో క్లియరెన్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి కంపెనీలను వచ్చేటట్టు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. తీరాలు కొట్టే రానివ్వండి. అల్టిమేట్ గా హైదరాబాద్ బాగుపడ్డది, దేశం బాగుపడ్డది, తెలుగు ప్రజలందరూ బాగుపడ్డారు. అట్లా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రయోజనం పేరు వచ్చిందా, మనం మోడీ గారికి వచ్చిందా, ఇంకొకరికి వచ్చిందా అన్నది కాదండి. ఒక కంపెనీలు రావడానికి ఒక అనుకూలమైన వాతావరణం కల్పించండి. మీరు అప్రూవల్స్ ఇచ్చేస్తాను, నేను పక్క రాష్ట్రాలతో కలను, మోడీ గారితో కలను, లేదా దేశంతో కలను, మాది సెపరేట్ సామ్రాజ్యం అన్నట్టుగా ఉంటే ఎవరో రారండి. వచ్చిన ఉన్నవాళ్ళు స్లోగా వెళ్ళిపోవడం, అది ఇది ఒక్క రోజులో జరిగిపోదు. రాకపోవడం కానీ వెళ్ళిపోవడం కానీ ఒక్క రోజులో జరగదండి. ఒక చెడ్డ పేరు అనేది నేను సినిమా రాపేస్తాను, నేను మా రాష్ట్రంలో అడిగి పెట్టినామని కాచిం రజీ టైప్ మాట్లాడితే సునీల్ గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట. నాయకులు ఉంటే తెలంగాణ అక్షర్ సత్యం గారు, కాంగ్రెస్ నేత సునీల్ గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట. అయ్యా అక్షర్ సత్యం గారు నమస్కారం. భారతీయులు కలపండి, అంతా భారతీయులు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. తెలంగాణ ప్రజలకు ఈ పెట్టుబడులు అన్నిటి. అక్షర్ సత్యం గారు, నా వాయిస్ వినబడుతుందా? హక్కులు అర్హతలు తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ అందరికీ ఉన్నది. దీంట్లో తెలంగాణ వచ్చి మంచి. అక్షర్ సత్యం గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? నా వాయిస్ వినబడుతుందా? కాంగ్రెస్ నేత సునీల్ గారు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడుగుతారంట. అయ్యా అక్షర్ సత్యం గారు నమస్కారం. ఆయన మా వాయిస్ నాకు వినిపించలేదు సార్, ప్రశ్న మీరు చెప్పండి, నేను చెప్తా. ఇప్పుడు ఒకటండి, ఇవాళ మీరు ఇంకా కూడా ఒక సమైక్యవాదిలాగా పెద్దల మాట నాకు వినిపించడం లేదు. ప్రశ్న మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రశ్న, మీరు ఇంకా సమైక్యవాదిలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గారిని కాంగ్రెస్ నేతలు కావచ్చు, పెద్దలు కావచ్చు మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారి పట్ల కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కానీ, తెలంగాణ ప్రజల పట్ల కానీ పవన్ కళ్యాణ్ అనేటైనా మాట్లాడిన మాటలను మీరు సమర్థిస్తున్నారా? తెలంగాణ ప్రజల అంటే వాళ్ళ కనుదృష్టితోనే కోనసీమ నాశనమైందనే మాటను మీరు సమర్థిస్తారా? ఎస్, మీరు ఒక సమైక్యవాదిలాగా మాట్లాడుతున్నారు. వినపడిందా మీకు ఆ క్వశ్చన్ ఆయన అడిగింది? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతగా అలాగ అని ఉండాల్సింది కాదని నేను 2-3 గంటల ముందు ఏదో అనాలిసిస్ లో చెప్పాను ఇదే ఛానల్కి. పవన్ కళ్యాణ్ గారు అని ఉండాల్సింది కాదు అని. తప్పు ఎవరు చేసినా తప్పేనండి. ఏదో ఎంతూజియాజంగా ఫ్రెండ్లీగా అంటే వేరండి, పని కట్టుకుని అన్నాడు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నారంటే
కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తన 10 సంవత్సరాల అధికారాన్ని కంపేర్ చేస్తూ ఇదిగో మా సిరిసిల్ల కోనసీమ కంటే బాగా డెవలప్ అయింది, ఇదిగో మా తెలంగాణ కోనసీమ కంటే బాగా డెవలప్ అయింది అన్నారు కాబట్టి ఆయన ఏంటంటే అత్తమాన్ కోనసీమ అన్నారు కాబట్టి దిష్టి తెలిసింది అన్నారు. అది మీరు అంటే మీరు పెద్దలు, మీరు నాలాంటి చిన్నోడని మాట్లాడి కానీ ఒక పార్టీ అధినేతగా అని ఉండాల్సింది కాదు. నేను గతంలో చెప్తాను, ఇప్పుడు చెప్తా. దాన్ని పట్టుకుని అధికారంలో ఉన్న వాళ్ళు మీరు సినిమా ఆపేస్తాను, మీరు సినిమా ఆపేయడానికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పోరాడి అధికారం సంపాదించింది. సార్ అదొక ప్రత్యేక పార్టీ, అది ఒక ప్రాంతీయ పార్టీ. మేము జాతీయ పార్టీగా మీ ఆంధ్రప్రదేశ్లో కూడా మా కాంగ్రెస్ గెలవాలి, మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మీరేమో ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్ రావాలా, ఇన్వెస్టర్లంతా ఇన్వెస్ట్ చేయమని కోరతారా? ఇంకో పక్కన మీరు ఆశించాలి, మీరేమో తెలంగాణకు వస్తే అడ్డుకుంటాం, మీ సినిమాలు ఆపేస్తాం, ఏం సందేశం? ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే 100% జరుగుతుందండి. మీ కాంగ్రెస్ పార్టీ మీకేం తక్కువ ఉందో నాకు అంతే ఎక్కువ ఉంది. 100% కాంగ్రెస్ పార్టీలో ఏంది సార్ ఇది ఆధిపత్య ధోరణి తప్పు సార్. ఈ ఆంధ్ర మీద మీకెంత ప్రేమ ఉందో మీకంటే ఎక్కువ ప్రేమలు మాకున్నాయి సార్. ఉండొచ్చు, కర్ణాటకలో ఉంటున్నా ఎవరు అడ్డుకుంటలేదే, కొంతమంది తెలంగాణలో ఉంటాయి అని చూడండి, కర్ణాటకలో ఒక మాట అని చూడండి, అడ్డుకుంటారా ఏం చేస్తారు సార్? ఒక్కటండి, ఆంధ్ర మీద ఇవాళ మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది. గత పాలకులు కేటీఆర్ కేసీఆర్ గారు సార్ గత పాలకులు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కేవలం కోనసీమ లాగా మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అన్నారు తప్ప కోనసీమ కంటే అభివృద్ధి చెందిందంటే అది అబద్ధమే, అది వాస్తవం కూడా కాదు. అట్లా అనలేదు వాళ్ళు. మీరు రికార్డ్స్ తీయండి. మనం కూడా సార్ కేటీఆర్ గారు కోనసీమతో కంపేర్ చేయడం తప్పు కాదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దిష్టి తగిలేసింది అనడం తప్పు కాదు. రైట్, ఒకళ్ళు అనేటప్పుడు ఆ మాటలు యాదృచ్ఛికంగా వస్తాయి. పక్కోటే కంపేర్ చేయలేదు, పక్కోడే ఆడటం వల్ల నేను బాగుపడేది యాదృచ్ఛికంగా వస్తాయి. దాన్ని నేను ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని చెప్తా అంటున్నాను. మీరు చెప్పుకుంటాం లేదు, మేము ఇష్యూ చేస్తాము, మేము అడ్డుకుంటామంటే అడ్డుకోండి. క్షమాపణ చెప్పారా? అది మీ ఇష్టం. ఏదో ప్రశ్న రిలీజ్ చేశారు, క్షమాపణ చెప్పారా? తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి మళ్ళీ టీఆర్ఎస్ అధికారం వచ్చేదని ప్రయోగిస్తారు, మీ ఇష్టం. అది పాపిరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. పాపిరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. ప్లీజ్ పాపిరెడ్డి గారు ప్లీజ్. చెప్పండి సార్. ఒక్కని సత్యం గారు, ఒక్క విషయం ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక రాజకీయ నాయకుడు, ఆయనదో పార్టీ ఈయనదో పార్టీ ఏదో మాట్లాడుకున్నారు. దానికి తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఏమి సంబంధం లేదండి. నేను ఒకటే చెప్తాను, ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఎవరు పట్టించుకోలేదు. అంటే మీరు మాట్లాడతారు కానీ ఇక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదు. దాన్ని ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడింది అంతకన్నా ఎవరు పట్టించుకోలేదు. మేము పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇంకోటి ఏంటంటే సత్యం గారు, ఇది గ్లోబల్ సమ్మిట్, నాట్ ఆంధ్ర నాట్ తెలంగాణ, దిస్ ఈజ్ కన్ఫైన్ టు ఎంటైర్ వరల్డ్, ప్రపంచానికి సంబంధించి పెడుతున్నారు. తర్వాత ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా మంత్రి కదా, ఆయన అట్లా మాట్లాడొచ్చు అక్కడ నుంచి వెళ్ళి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరే కాదు, ఆయన మంత్రి కూడా అక్కడ. ఈయన ఒక మంత్రి. పాపిరెడ్డి గారు ఆయన అనంది ఈయన అనలేదు కదా. ఏదో 2 ప్రాంతాల మధ్య వైమత్యాలు పెరిగినాయి లేకపోతే ఏదో జరిగిందని కాదు. ఈవెన్ తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర గోబ్యాక్ అనో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ దాడులు చేయడము లేకపోతే వాళ్ళు పెట్టుబడులు తీసుకోవడం ఏం చేయలేదండి. మీరు ఇక అవన్నీ కూడా మర్చిపోవాలి. ఒకటేంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడినా కూడా అది తప్పైతుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా తప్పైతుంది. రెండోది ఏంటంటే ఆ విషయాలు లేవు. ఇప్పుడు దాదాపుగా నేను తెలంగాణ ఉద్యమంలో మేమే మొదలు చేసినాం, మన తెలంగాణ ఉద్యమం వచ్చేదాకా కూడా ఉన్నాం. ఒకటేంటంటే తెలంగాణలో ఇప్పుడు ఆ ఫీలింగ్స్ లేవు. ఆంధ్ర వేరు తెలంగాణ వేరని లేదు. అసలు అది ఎవరు పట్టించుకుంటలేరు కూడా. దాదాపు ఆంధ్ర వాళ్ళు మర్చిపోయారు, తెలంగాణ వాళ్ళు మర్చిపోయారు. ఈ రాజకీయ నాయకులు చేసి అప్పుడప్పుడు ఈ స్టేట్మెంట్ తప్ప ఇంకోటి ఏమి లేదన్న. పాపిరెడ్డి గారు వస్తారు. చెప్పండి, చివరిగా సమయం అయిపోయింది, చివరిగా చెప్పండి. తెలంగాణ ప్రజల్లో ఆ సెంటిమెంట్ లేదు, దాన్ని క్రియేట్ చేద్దామనే కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రాలో ఎప్పుడూ లేదు అది. ఆంధ్ర వాళ్ళు కర్నూలు రాజధాని హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు కానీ 2014లో రాజధాని లేకుండా రాష్ట్రం తీసినప్పుడు కానీ ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు పట్టించుకోవాలి, ఎప్పుడు స్పందించరండి. కానీ తెలంగాణ అది మంచిది కాదన్నా. మీరు రెచ్చుకుంటానంటే రెచ్చుకొచ్చుకుంటా, నాకు వచ్చి నష్టం ఏమీ లేదు. ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, నేను పవన్ కళ్యాణ్ సమర్థించలేదండి ఒక పార్టీ అధినేతగా. డైవర్ట్ అవుతుంది, సబ్జెక్ట్ లో కంక్లూడ్ చేయండి. ఏంటంటే కేసీఆర్ వాళ్ళు ఇలాగ అనేవారు, అక్షర్ సత్యం గారు కానీ అది తప్పు కాదు, అది కూడా తప్పు. అక్షర్ సత్యం గారు గ్లోబల్ సమ్మిట్ గురించి ఏం చెప్తారు చివరిగా చెప్పండి. ఒక్క నిమిషం సార్, గ్లోబల్ సమ్మిట్ గురించి చెప్పండి, సమయం అయిపోయింది. ఇంకోసారి మాట్లాడదాం దాని గురించి. పక్కన నీ సినిమాలు ఆపేస్తానని బెదిరించడం రైట్ మీరు చెప్పారు కదా అది ఆల్రెడీ. అవకాశవాదం అవుతుంది, విభజనవాదం అవుతుంది, ప్రాంతీయవాదం అవుతుంది. ప్రాంతీయవాదం ఉన్న చోట పెట్టుబడి రావంటున్నా.
రైట్, చివరిగా గ్లోబల్ సమ్మిట్ గురించి చెప్పండి మీరు. 1 సెకండ్. నన్నేనా సార్? మీరే గ్లోబల్ సమ్మిట్ గురించి ఏం చెప్తారు చెప్పండి. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయ్యే అవకాశాలు హైదరాబాద్ కు ఉన్నాయి సార్, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నాయి సార్. హైదరాబాద్ అన్ని విధాల అరువులు సార్. ఒక స్కిల్స్ అవైలబిలిటీలో కానీ, నేను ఇంతకుముందే చెప్పే వనరుల లభ్యతలో కానీ, లేదా ప్రాంతం ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతం, పెద్ద దేశంలో టాప్ 10 కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయిన ప్రాంతంలో మరింత పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీని ఫలితం హైదరాబాద్ తెలంగాణ ప్రజలకి వచ్చే అవకాశం, తద్వారా దేశం బాగుపడుతుంది, హైదరాబాద్ బాగుపడుతుంది నేను కోరుకుంటాను. సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను సార్ నేను. ఎస్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్, మీరు చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి. సునీల్ గారు కంక్లూడ్ చేయండి. గ్లోబల్ సమ్మిట్ను పెట్టి దాన్ని విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నా భూతో నా భవిష్యత్తు లాగా అభివృద్ధి చేసుకునే ప్రతంలో మనం అభివృద్ధి పనిలో ఉన్నాం. ఇవాళ అక్షర సత్యం గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తెలంగాణ గురించి ఏం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాపిరెడ్డి గారు అన్నట్టు అసలు యాక్చువల్గా అది మాట్లాడాల్సిన సందర్భమే కాదు, మాట్లాడేసిండు ఆయన. నిజంగా కూడా మాట్లాడినప్పుడు ఆయనకు ఏదైనా అంటే బాధ్యత ఉంటే, ఒక పద్ధతి ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అరే నేను వేరే రకంగా అన్నా అని ఒక ప్రెస్ మీటో క్షమాపణ చెప్తే ఈ విషయం సరిపోతుంది. అదే సరిపోద్ది. కాకపోతే ఏంటంటే తెలంగాణ ప్రజలను ఇవాళ ఒక్కటి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు జీవితకాలం చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ రుణపడి ఉండాలి. ఇవాళ ఆంధ్ర ప్రజలు ఆయనను సినిమాలో బొమ్మను ఎంత క్రేజీ చేశారో తెలంగాణ ప్రజలు అంతకంటే ఎక్కువ క్రేజీ చేసి ఇవాళ వాళ్ళ ఆస్తులు పెంచిర్రు. ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజలే కళ్ళు మంచిగా కాకపోతే ఆ దిశ కలిగి పవన్ కళ్యాణ్ ఎప్పుడో నాశనం అయ్యేవారు. ప్రజలు మంచిగా కాలేదు, కొంతమంది నాయకులు కాదు. నేను ఏమంటున్నా అంటే తెలంగాణను ఆపాదించాడు కాబట్టి తెలంగాణ ప్రజలందరి పక్షాన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే, దయచేసి మనము విడిపోయిన అన్నదమ్ములు లాంటి వాళ్ళం, ఇంకా ప్రాంతాలుగా కలిసే ఉన్నాము. ఇవాళ తెలంగాణ వ్యతిరేక సమయంలో ఆందోళనను ఎప్పుడైతే మనం గోబ్యాక్ నిలగొట్టలేదు అప్పటికంటే ఎక్కువ ఇంకా స్థిరపడి ఉన్నారు. మంచి సంబంధాలు ఉన్నాయి, వియ్యాలు నడుస్తున్నాయి, వియ్యాలు తీసుకుంటున్నాం. సో ఖచ్చితంగా దయచేసి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, అది ఏ ప్రాంతానికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆయనను మందలించాలి, కోమటిరెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు మందలించాలి. దీన్ని వదిలిపెడదాం. గ్లోబల్ సమ్మిట్కు పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరించి ఖచ్చితంగా ఈ గ్లోబల్ సమ్మిట్ను మనకు విజయవంతం జరుగుతూ ఉంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్లో తెలుగోడి బ్రాండ్ ఇమేజ్ ఉందన్న సంగతి కూడా ఆంధ్రాలో మర్చిపోవద్దు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇది ఒక గొప్ప శుభ పరిణామం. ఖచ్చితంగా పార్టీల పరంగా దయచేసి ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించకుండా వీలైతే సహకరించండి, లేదంటే కామ్గా ఉండాలి తప్ప దయచేసి వేరే మాటలు మాట్లాడి చేయకూడదు. ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున మేము అభినందిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఎస్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు సునీల్ గారు. ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ధన్యవాదాలండి అక్షర సత్యం గారు. ఏది ఏమైనప్పటికీ కూడా విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు సాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ప్రధానమంత్రి మోడీతో సహా అన్ని రాష్ట్రాల సీఎంను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. ఈ క్రమంలోనే వాళ్ళ ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 సదస్సుకు, అదే 2025కి సంబంధించి రైజింగ్కి 2047 సదస్సుకు ప్రధాని ఆహ్వానించనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా సదస్సుకు ఆహ్వానించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు పలువురు మంత్రులు రేపు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి సీఎంలను ఆహ్వానించనున్నారు. అలాగే రాష్ట్ర ఎంపీల బృందం ఢిల్లీ సీఎం, కేంద్ర మంత్రులు, గవర్నర్లను ఆహ్వానించనున్నారు. మరి ఈ గ్లోబల్ సమ్మిట్పై కూడా బీఆర్ఎస్ అయితే విమర్శలు చేస్తుంది. దాన్ని విమర్శలు చేయడం కాదు, ఒక రాష్ట్ర అభివృద్ధికి కాంక్షించాలంటే కంపల్సరీ అందరం కలిసి తెలంగాణ పోరాటం టైంలో ఏ రకంగా పోరాటం చేసాం అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి అందరం కూడా ఒకే మాట మీద ఉండి తద్వారా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించినట్లయితే మరింతగా అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలో తలామానికంగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఆల్ ది బెస్ట్ మరి తెలంగాణ అండ్ ప్రభుత్వానికి కూడా ఏఎన్ఎన్ ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.